రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతుంది. గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 13.75 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో భద్రాచలం దిగువన విలీన మండలాల నుంచి కోనసీమ వరకు పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్వేపై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న భారీ వరద నీటితోటి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. రాత్రి 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. ప్రస్తుతం చూసినట్లయితే 14.2 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 14 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. చూస్తే ఈ బ్యారేజీకి సంబంధించి ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం వరకు ఉన్న మొత్తం బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ 2 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎత్తివేయడం జరిగింది. ఇంకా గోదావరి మరింత పెరిగినట్లయితే ఇంకా పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే గోదావరి అంటే వేగంగా పెరిగి కంటే ఇప్పుడు నెమ్మదిగా పెరగడంతో క్రమేపీ నెమ్మదిగా పెరగడంతో అంత మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ లంక గ్రామాల్లోకి దిగువ ప్రాంతాల్లో చూసిన లంక గ్రామాల్లోకి ఇంకా కొన్ని ఇళ్ల వద్ద కూడా వరద నీరు చేరుకోవడం జరిగింది. కొన్ని ఇంట్లో కూడా గోదావరి వరద నీరు ప్రవేశించడం జరిగింది. కనకాయలంక, చాకలపాలెం, కనకాయలంక దగ్గర చూసినట్లయితే ఇక్కడ తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే భీమవరం జిల్లాకి సంబంధించి ఆ రెండు జిల్లాలకి మధ్యన ప్రవహిస్తున్న ఈ కనకాయలంక కాజ్వేవ్ దగ్గరికి అయితే పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ పడవల సహాయంతో వెళ్తున్నారు. కొబ్బరి తోటల నుంచి వాళ్ళందరూ కూడా నీటిలోంచి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒడ్డుకి చాకలపాలెం వచ్చి చాకలపాలెంలోని ఏమన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కొని మళ్ళీ తిరిగి అయ్యే పడవల్లో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి చోట కూడా పడవలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా 45 లంక గ్రామాలు మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడ కూడా వాటి గ్రామాల చుట్టూ మొత్తం పూర్తిగా వరద నీరు ప్రవేశించడంతో బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సురక్షితంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి అయితేనే కానీ బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సాయంత్రం 6 గంటల వరకు కూడా మరపడల్ని నడపడం జరుగుతున్నది. ఏదన్నా అవసరమైనట్లయితే అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా చూస్తే గోదావరి మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. దీంతో ఈ మరింత పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 14.2 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం అయితే కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు చూస్తే 14 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలో కూడా విడుదల చేస్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, ధవళేశ్వరం.